ధర్మవరంలో అనేకమైన సంఘటనలు, దాంట్లో అవినీతికి సంబంధించిన సంఘటనలు ఎన్నో కూడా వెలుగు చూసిన పరిస్థితిని మనమంతా చూస్తూ వస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి మనం సరిగ్గా చూసుకున్నట్లయితే ఈయన చేసిన, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మీడియా ముఖంగా ప్రచురించడం మొదలుపెట్టినప్పటి నుంచి మీడియా మీద దబాయిస్తూ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాన్ని అంటే మీడియా మిత్రులందరినీ కూడా దూషించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతూ తప్పు తాను చేయలేదు, ఏదో తప్పుడు రాతలు రాశారు అనే టైప్లో ఆయన కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సాక్ష్యాధారాలతో రాసి అక్కడ పెట్టినా దాన్ని ఏదో కావాలని తన క్యారెక్టర్ ఏదో బ్యాడ్ చేస్తున్నాము అని చెప్పి క్యారెక్టర్ గురించి లేకుంటే వ్యక్తిత్వం గురించి కూడా చాలా గొప్పగా ఆయన మాట్లాడుకుంటూ వస్తుంటారు. దాంట్లో ఈయన దాని గురించి మాట్లాడుతూనే మీడియా మిత్రుల్ని కావచ్చు, మీడియా యాజమాన్యాలని కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి ఈయన క్యారెక్టర్ని ఆయనంతకైనా దిగజార్చుకునే పరిస్థితి కూడా ధర్మవరం అంతా చూసి నవ్వుకునే పరిస్థితి ఈరోజు ధర్మవరం లేకపోయింది. ఈరోజు మనం ఒక్కసారి ఆయన చేసిన దానిలో ఈ మధ్యలో వచ్చిన అనేకమైన విషయాల్ని కూడా మనం ఒకసారి బయటికి తీసుకున్నట్లయితే దాంట్లో ఇంతకు మనం చూసే ఉంటాం కొన్ని పేపర్లలో రేగాటపల్లి భూముల గురించి, సొసైటీ భూముల గురించి, సొసైటీ భూముల్లో జరిగిన ఫ్రాడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. పూర్తి సాక్ష్యాధారాలతో పాటు పూర్తి బయట పెట్టినా కానీ దాని మీద ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు రాగాటిపల్లి భూములు, సొసైటీ భూముల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గర 1300 ఎకరాలు బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఒక సొసైటీగా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు తెలుగుదేశం హయాంలో ఆ సొసైటీని క్యాన్సిల్ చేసి ఇది అంతా రైతులకి చెందాలి భూమిని అని చెప్పని అప్పట్లో పరిటాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న అందరితోనూ కూర్చొని మాట్లాడి అక్కడ దగ్గర 900 ఎకరాలకు పైగా ప్రజలందరికీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది. 5 ఎకరాలు చొప్పున. అన్ని కుటుంబాలు బాగుండాలా, ఆ గ్రామాల్లో భూమి ఉంటే రైతు అనేవాడు, రైతాంగం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్తో వెనకబడిపోయిన ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో రైతాంగాన్ని బతికించాలనే ఒక గొప్ప ఉద్దేశము. ప్రతి కుటుంబము భూమి అనేది ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకుపోగలుగుతారు అనే ఒక గొప్ప ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అక్కడున్న ఈరోజు ఏం మాకు సంబంధం లేదంటున్నారు. ఈరోజు మనం ఒకటే చూద్దాం. రాయగట్టపల్లిలోనే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇదే సొసైటీ భూముల్లో మీకు సంబంధించిన సర్పంచ్ గారే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు మళ్ళీ అదే భూముల్ని వెనకలకు లాక్కొని ఎటువంటి కాంపన్సేషన్ రైతులకు లేకుండా 300 ఎకరాలు వెనకలు తీసుకొని పట్టాలకు ఇచ్చి గుడికో బడికో అని చెప్పి 12 ఎకరాలు తీసి పెడితే ఈరోజు మనం వాటికి పోయినామంటే దాని చుట్టూ ఫెన్సింగ్, మధ్యలో చెట్లు కనపడతాయి బోర్లు వేసుకొని. అంటే ఏదైనా కాలనీ డెవలప్ అయితేనో ఆ ప్రాంతం డెవలప్ అయితేనో ఉపయోగపడాలనే భూమిని కూడా చెట్లు పెట్టేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని బోర్లు వేసుకొని సొంత భూముల్లాగా వాడుకుంటున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మీరు తిట్టేది మీడియా ముందుకు వచ్చి వాళ్ళని కాదు, దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళని, మీ కింద ఉన్న వాళ్ళని తిట్టుకుంటే అది ఏదన్నా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి. సో ఇటువంటి భూదందాలు చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. ధర్మవరంలో అఫీషియల్లీ, అన్అఫీషియల్గా ఎన్ని భూదందాలు జరుగుతున్నాయనే విషయాలు మనం వింటున్నాం. దాన్ని కూడా ఆయన చాలా సమర్థించుకుంటూ ఏదో నేను సంఘసేవ చేస్తున్నా, ఇక్కడ భూ పంచాయతీలు చేస్తున్నానంటే అనే టైప్లో ఆయన మాట్లాడుకుంటూ ఆయన కూడా రావడం జరిగింది. సో దాన్ని పక్కన పెట్టినట్లయితే ఈరోజు కొత్త చాలా వరకు వీటికి ఆగిపోతుందేమో అనుకుంటున్నాం. అంటే అనుకున్న ప్రతిసారి ఇంతకంటే బెటర్గా నేను పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పని కరప్షన్లో ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన పరిస్థితులను కూడా మనం చూస్తాను. ఇక్కడికి భూదందాలనేమో ఇంకేం వేరే చేయలేదేమో, ఇసుక దందాలనేమో ఇంకేం చేయలేదేమో అనేటప్పటికే ఎన్ఆర్జిఎస్లో కూడా భారీ దందాలు బయట ఉంటాయి. ఎన్ఆర్జిఎస్లో కూడా భారీ దందాలు. ఇక్కడ ఏమైపోతాయంటే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా అకౌంట్లు తయారవుతాయి. అకౌంట్లు నీ బుక్కుల్లో తయారైతే పర్వాలేదు, కానీ బ్యాంకుల్లో కూడా అకౌంట్లు చనిపోయిన వాళ్ళ మీద ఇంకా యాక్టివ్గా నడుస్తానంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. సంబంధం లేని అకౌంట్లు, అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ పేర్ల మీద అకౌంట్లోకి చాలా వరకు డబ్బులు పడే పరిస్థితి. ఈరోజు అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, బ్లాక్ ప్లాంటేషన్ల ద్వారా కూడా మనం చూసుకున్నామంటే
రెవెన్యూ ప్లాంటేషన్ ఏ రోడ్డుకు పోయినా కానీ ఇప్పుడు కొత్తగా పెట్టిన 4 ఏళ్ళు పెట్టిన చెట్లు అవి కనపడవు, కానీ లక్షల్లో డబ్బులు వసూలు అవుతాయి. బ్లాక్ ప్లాంటేషన్స్కి వెళ్ళామంటే ఆల్రెడీ 10 ఏళ్ళు 15 ఏళ్ళ చెట్లలో కూడా కొత్తగా చెట్లు పెట్టామంటూ ప్రతి నెల డబ్బులు వేసే పరిస్థితి. గతంలో కూడా చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్లను కావచ్చు, ఎండిఓల్ని కావచ్చు, ఇదే దాని మీద గవర్నమెంట్ రాగానే నువ్వు కూడా ఇట్టే బెదిరించేసి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా జైళ్ళకి పంపించి ఎండిఓల్ని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా నువ్వు తీసుకొని రావడం. మనం ఆ లెవెల్లో మనం ఓవర్ యాక్షన్ చేసినప్పుడు రేపు పొద్దున మనోళ్ళ మీద కూడా అవతలోడు ఓవర్ యాక్షన్ చేస్తారనేది మీకు అర్థం కావట్లేదు.